హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేష్ట గార్డెన్. ఈరోజు మరి వీడియోలో నేను మీకు ఇవేంటో గుర్తుపట్టారా? వింగ్డ్ బీన్స్ అండి. మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి నేను కూడా మరి సీడ్స్ మరి మొక్క మరి చెట్టు పైనే రెడీ కావాలి అని చెప్పి నేను వీటిని వదిలేసినానండి. చూడండి, మరి మొత్తం కంప్లీట్గా కూడా డ్రై అయిపోయినాయి. ఇదిగోండి, ఇట్లా డ్రై అయిపోయే వరకు కూడా మనం ఇట్లానే వదిలేసేయాలి. వీటిని కంప్లీట్గా ఇలా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఈ సీడ్స్ తీయడానికి వీటిని మరి కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇట్లా కంప్లీట్ డ్రై మొక్క పైన అయినప్పుడే మనకు సీడ్స్ అనేటివి మంచిగా జర్మినేషన్ అవుతాయండి. నేను మీకు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మరి ఎందుకంటే నాకు ఈ మొక్క చూడండి, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ నుండి ఇదంతా కూడా డ్రై అయిపోయింది. ఎందుకంటే మనము వీటిని కాయలు వదిలేసినాం కదా కట్ చేయకుండా. ఇదంతా కూడా డ్రై అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాయలు తెంపిన తర్వాత మళ్ళంతా కూడా ప్రూనింగ్ చేసుకుంటే నాకు మళ్ళీ కాయలు అనేటివి చిగుర్ల ఆకులు చిగుర్లు కాయలు అనేటివి వస్తాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇట్లా కంప్లీట్ డ్రై అయిపోయే వరకల్లా మనము మొక్క చెట్టు పైన వదిలేసేయాలి. ఇక్కడ ఈ చెట్టుకు 3 వదిలేసినట్టున్నాను. ఇప్పుడు అదంతా కొమ్మలంతా ప్రూనింగ్ చేసుకుంటే నాకు మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయండి. అందుకనే నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను. మరి మా సీడ్స్ మనకు ఇంపార్టెంట్ కదా అని. ఇంకా చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా ఉంది మరొకటి. ఇవన్నీ కూడా మీకేనండి. ఈ సీడ్స్, వీటిలలో వచ్చిన సీడ్స్ అన్నీ కూడా నేను మీకే ఒక వీడియో సపరేట్ ఈ వింగ్ బీన్స్ కోసమే మరి చేస్తాను. మీకు ఎవరెవరికి కావాలో మరి సపరేట్గా గివ్ అవే అనేది వింగ్డ్ బీన్స్ మాత్రమే చేయాలి అని అనుకుంటున్నాను. అందరికీ మరి ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ ఈసారి ఎన్ని సీడ్స్ వస్తాయో వీటిలలో నేను అన్ని సీడ్స్ ఇచ్చేస్తాను. ఇప్పుడు చూద్దామండి వీటిల్లో ఎన్ని సీడ్స్ వస్తాయి అనేది. మరి వీటిని చాలా హార్డ్ అయిపోయింది. చాలా బాగా రెడీ అయిపోయినాయండి సీడ్స్. బాగున్నాయి. లాస్ట్ టైము నాకు తెలియదు అనమాట కరెక్ట్గా, అంటే వచ్చేస్తుండొచ్చులే కొంచెం ముద్రగానే నేనేం చేసిన తెంపేసి వాటిని సపరేట్గా పెట్టి ఎండకు పెట్టిన. అయితే సీడ్స్ అన్నీ కొంచెం అంత హెల్దీగా అనిపించలేదు. కానీ చూడండి ఈసారి ఎంత హెల్దీగా ఉన్నాయో కదా. ఎన్ని వచ్చినాయి దగ్గర? ఇవి 10 ఉన్నాయి. దీంట్లో కూడా ఉంటాయి, చూద్దాం. ఫోర్ ఉన్నాయి. అంటే ఒక్క దాంట్లో 14 వచ్చాయండి. అంటే ఇదంతా పెద్దగా ఉంది, దీంట్లో 14 వచ్చినాయి. చూద్దాం ఇంకా మిగతా అన్ని సీడ్స్ ఎన్ని వచ్చినాయో. ఎంత హెల్దీగా ఉన్నాయి కదా. వావ్, ఈసారి మరి ఎంత బాగా వచ్చినాయండి సీడ్స్. నిజంగా బాగున్నాయి. మనకు ఇట్లా ఆర్గానిక్ సీడ్స్ అయితే మంచి జర్మినేషన్ ఉంటుంది ఒకటి. ఇంకొకటి మనం ఒక 3 ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటండి. 3 ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చట. మన దగ్గర వచ్చిన సీడ్స్ అయితే మనము జనరల్గా సీడ్ షాప్లో బయట కొనుక్కుంటే సీడ్స్ అవి మనకు ఎగిరి పడిపోతున్నాయి.
సీడ్ షాప్లలో కొనుక్కుంటే 1 ఇయర్ మాత్రమే డేట్ ఉంటాయి వాటిపైన. మన గార్డెన్లో మనం తీసుకుంటే కనుక మనకు ఒక 3 ఇయర్స్ వరకు కూడా ఇవి విత్తనాలు స్టోర్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీరు కూడా ఈ విధంగా మరి నేను ఇవి పంపించిన తర్వాత మీకు కూడా మరి ఆ మొక్కలు వస్తాయి తప్పకుండా. మరి వాటిని మీరు పెంచినప్పుడు మీరు కూడా ఇట్లా ప్రతిసారి ఒక 2 కాయలైనా మనం వదిలేసేయాలండి. చెట్టు పైన వదిలేస్తే ఆ 2 సీడ్స్ మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్కి మనం వేసుకోవడానికి ఉంటాయి. ఇంకొకటి మన ఫ్రెండ్స్కి ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఆ సీడ్స్ అనేది షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇట్లా మనం వెరైటీస్ పండిస్తున్నప్పుడు మనకు హ్యాపీ ఉంటుంది కదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి, వెరైటీస్ పెంచాలంటే చాలా ఇష్టం. అదేందో తెలియదు కానీ మరి టైలరింగ్ కూడా చేస్తాను కదా, డిఫరెంట్ డిజైన్స్, కొత్త డిజైన్స్, బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా కొత్తవి కుట్టాలంటే కూడా ఇష్టం అన్నమాట. ఇంట్రెస్ట్గా చేస్తాను అవి. ఎన్ని సీడ్స్ వస్తున్నాయి చూడండి. మరి వీటికి చాలామంది అడుగుతున్నారు వింగ్ బీన్స్ సీడ్స్. వీలైనంత మట్టుకు ఎంత మందికి నేను ఇవ్వగలుగుతానో అంతమందికి నేను తప్పకుండా నేను ఇస్తానండి. ఒకసారి మొక్క పెట్టుకున్న తర్వాత ఒక 2 మంత్స్ వరకు అయితే మంచి కాపిస్తుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, ఎరువులు అవన్నిటిని బట్టి ఇంకో మంత్ కూడా మనకు ఎక్కువనే ఇవ్వచ్చు. మరి మనం నెక్స్ట్ సీజన్కి మళ్ళీ పెట్టుకుంటూనే ఉండాలి. కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయండి. కాకపోతే చలికాలము, వర్షాకాలం అయితే చాలా బాగా వస్తాయి. మరి సమ్మర్లో అయితే మనం ట్రై చేయాలి. ఎందుకంటే నేను కూడా సమ్మర్లో అయితే పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెడితే చూడాలి సమ్మర్ వరకు ఎట్లుంటుంది అనేది మనకు తెలుస్తుంది. చూడండి దగ్గర మరి 60 సీడ్స్ వరకు వచ్చినాయండి. సీడ్స్ అన్నీ కూడా 60 వరకు ఉన్నాయి దాదాపుగా. మరి మీకు అందరికీ కూడా ఈ సీడ్స్ నేను పంపిస్తానండి. మంచి ఆర్గానిక్ సీడ్స్, పర్పుల్ వింగ్డ్ బీన్స్ ఇవి. ఓకే, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి మీకు అందరికి కూడా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నేను ఇవి చూపిస్తానే నేను ఈ వీడియో చేసినానండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకపోతే మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ పెట్టండి. నేను గివ్ అవే వీడియో ఒకటి సపరేట్గా వింగ్డ్ బీన్స్దే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎవరెవరికైతే వింగ్డ్ బీన్స్ కావాలో మీరు మరి కామెంట్ చేయండి. మరి కామెంట్ చేస్తూ ఉండండి, కనెక్టెడ్గా ఉండండి. నేను తప్పకుండా సీడ్స్ పంపిస్తాను. ఇంకెన్నెన్నో సీడ్స్, ఆర్గానిక్ సీడ్స్ శ్రేష్ఠ గార్డెన్ నుండి నేను మీకు తప్పకుండా పంపిస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.